గారు. అలాగేనండి. అయ్యారు లాంచీ రిపేర్ వచ్చిందటండి. సాయంత్రం 5 దాకా వెళ్దంటండి. ఇప్పుడు ఎలా మావయ్య? అయితే ఒక పని చేయండి, భోంచేసి విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కతికితే అతకదంటారు కదా, పెళ్లి కాకుండానే మేము ఇంట్లో ఫోన్ చేయటం సాంప్రదాయం కాదు. పిల్లకన్న తండ్రి కాబట్టి మా అన్నయ్య గారి ఇంట్లో భోజనం చేయకూడదండి. పక్కనే కదండి మన ఇల్లు. మన ఇంట్లో భోజనం చేసి సాయంత్రం వరకు కాలక్షేపం చేతురు కానీ ఆ పని చేయండి. అలా కాదేమండి, మొత్తానికి ఇవాళ మా అందరికి మీ ఇంట్లో ఫోన్ చేయాలని రాసి పెట్టదు చంద్రబాబు గారు. అమ్మా వాళ్ళు కూడా తీసుకురా. మంచి భోజనం చేశారు కదండి. కమ్మని సంగీతం కూడా ఎందుకుగానే ఉండండి. అంటే మా క్యాసెట్ ఏదైనా పెడతారా? అట్టండి మా ఇంట్లో లేవండి. మా ఆయన గారు ఒక టేప్ రికార్డర్ అండి, మా మధ్య గారు ఒక మర్చి రేడియో అండి. మా అమ్మగారు గ్రామ్ఫోన్ ప్లేట్. ఎవరో మాది బాలగంధర్వుల వంశం అండి. పూర్వం మా వాళ్ళు వాయిద్యాలతోనే వర్షం కురిపించేవాళ్ళు. ఇలా చెప్తా చావుంటే ఈ కోడి చేత గుడ్డు పెట్టించండి. పబ్లిక్ గా పెట్టదేమో, ఈ గంప కింద కప్పెడదాం. అది పెట్టకపోతే పెట్టే కాదండి. ఏమండి మరి మొదలెడదామా? మరి ఇంకా బిగిన్ చేద్దామా? ఆగండి ఆగండి చెప్తా. మొదలెట్టండి. అమ్మ దొంగ ఇక్కడున్నావా? అదేం లేదండి, పర్సు కుక్క మంచం కింద పర్సు అది. అర్థమైంది ఆయన, అర్థమైంది. అమ్మడు మీ తాతగారు కూడా అదేం లేదండి, మీ తాతగారులా కాదండి నేను. అది పర్సు కుక్క తీసుకెళ్తాడా అక్కడికి. కానివ్వండి. మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్తాను. అమ్మడు నువ్వు అబ్బాయికి బాగా నచ్చావు. నీ పెళ్లి అబ్బాయితోనే ఖాయం. వాట్ ఈస్ దిస్ పొగ? వేడి వేడిగా గుడ్డు పెట్టిందేమో, డైరెక్ట్ గా ఆమ్లెట్ పెట్టిందేమో. తీయవయ్యా. ఏంటండి ఎంత కేక పెట్టారు? కోడి గుడ్డు పెట్టుంటది. తమ్ముడు కవల గుడ్లు పెట్టినవరా, అందుకే అలా అయిపోయారు. కవల గుడ్లు కాదయ్యా, త్రిపుల్ గుడ్లు పెట్టింది చూడు. ఇంకా నయ్యో పుట్ట కింద నన్ను కూకోబెట్టారు కాదు. ఇదిగో బావగారు, వీలైనంత త్వరగా శుభలగ్నం నిర్ణయించి కబురు చేస్తారుగా. తప్పకుండా బావగారు. మర్యాదలు ఏమైనా తక్కువ అయితే తమరు క్షమించాలా. మర్యాదలు కావండి, మర్చిపోలేకుండా చేశారు. పెళ్లిలో ఇంతకింత రుణం తీర్చుకుంటానండి. ఓకే, ఉంటాం బావగారు. వెంకట్, ఇవాళ పొద్దునే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి మావయ్య? వారం రోజుల లోపల మన వాడి పెళ్లి అయిపోవాలి. ముహూర్తం చూసి లగ్నపతికి రాయించమని పంతులు గారితో చెప్పాను. ఓ మాట విజయ్తో కూడా చెప్పి. ఏమిటో అంటే చెప్పేది, ఈ నిప్పు నష్టంతో చెలగడం అంటే చేతులు కలుతాయని చెప్పాను. తప్పక రేపటి నుంచి పెళ్లి పనుల్లో ఉండండి. అలాగే మావయ్య, ఆ పనుల్లో ఉంటాం. ఏంటి బావలో పెళ్లికి రెడీ అవుతున్నారా? చేసుకునేది మీరా నేనా? ఈ పెళ్లి చస్తే జరగదు. మళ్ళీ ఏమొచ్చింది బామ్మర్ది? కలొచ్చింది. వచ్చింది. అవును, ఎర్లీ మార్నింగ్ కల్లో నా స్వప్న సుందరి కనిపించింది. అంటే మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించిందా? మావయ్య, నా స్వప్న సుందరిని ఏమంటే నువ్వు ఊరుకో. వాట్ ఇస్ దిస్ బామ్మర్ది? మావయ్య గారేమో మ్యారేజ్ అంటాడు, నువ్వేమో డ్రీమ్ అంటావు. హౌ కెన్ ఐ మేనేజ్ యువర్ మ్యారేజ్? అదంతా నాకు తెలియదు. నా స్వప్న సుందరి తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. పోనీ తంటాలు పడతావు, కనీసం గుర్తులను చెప్పవయ్యా. కల్లో పిల్ల లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా? అంత లావు కాదు, అంత సన్నము కాదు. షార్ట్ గా ఉంటుందా, హైట్ గా ఉంటుందా? అంత షార్ట్ కాదు, అంత హైట్ కాదు. మానవ మాత్రాలా, దేవకన్య? మావయ్య, కనీసం ఎలా ఉంటుందో బొమ్మకి చెప్పరా. నేను పెయింటర్ని కాదే. పోనీ వర్ణించి చెప్పరా. హౌ ఇస్ షీ? నేను కవిని కూడా కాదే. నువ్వు ఏది కాదు, మా చేత గడ్డి తెరిపించడానికి పుట్టిన అడ్డగాడిదవరా నువ్వు. గాడిద నొక్కరానో మీకు అనవసరం. నాన్న మాటలు నాకు పెళ్లి చేయాలని చూసారో నేను చచ్చిపోతాను. తమ్ముడు ఏమిట్రా ఇది? ఏమండి
వీడేమో గైత్యం చేసుకుంటాడో ఏమో మీరందరూ కలిసి వీడికి ఏదైనా దారి చూపించండి ఏం దారి చూపించమంటావే గోదారి వాడి మనసులో ఏముందో చెప్పి